బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కవిత స్పందించిన తీరుని తప్పుబట్టారు మల్లన్న. దానిపైన ఆగ్రహించిన కార్యకర్తలు అతని ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేస్తున్న ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. మా ప్రతినిధి విజయ్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల్ని ఇప్పుడే విన్నాము. కవిత ఈ వ్యాఖ్యల్ని ఎక్కడ ఖండించినట్లయితే కనిపించట్లేదు. మరోవైపు జాగృతి నాయకులు కూడా ఎవరైనా బయటకు వచ్చి ఈ వ్యాఖ్యల్ని ఖండించి ఆ తర్వాత దాడి జరిగిందా, లేకపోతే డైరెక్ట్ గా తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వెళ్లి కార్యకర్తలు దాడి చేశారా? విజయ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన జరిగిన దాడి విజువల్స్ మనం చూసాం. మొత్తం దాదాపుగా 100 మందికి పైగా తెలంగాణ జాగృతి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్సీ కవిత మీద నిన్న ఆయన జహీరాబాద్ లో ఏవైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన పైన దాడికి ప్రయత్నించారు. ఇతను ఆఫీస్ కార్యాలయంలోకి చొరబడి చీరలతో పాటుగా పూర్తిగా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న నేపథ్యంలో ఆయనకి 1+1 గన్మెన్ ని ప్రభుత్వం కేటాయించింది. ప్రాణ రక్షణలో భాగంగా తీన్మార్ మల్లన్న పైన వాళ్ళు దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకుని ఇమీడియట్ గా ఆయన గాల్లోకి ఫైర్ చేశారు. దాదాపు 5 రౌండ్ల పాటు గాల్లోకి ఫైర్ చేశారు. ఇమీడియట్ గా లోకల్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా ఏదైతే ఘటనా స్థలానికి చేరుకొని తీన్మార్ మల్లన్నతో పాటుగా మిగతా అక్కడ ఏవైతే కార్యకర్తలు జాగృతి కార్యకర్తలు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 2 జాగృతి కార్యకర్తలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కొంత ఆఫీస్ కార్యాలయంలో భద్రత పెంచారు. పెద్ద ఎత్తున మల్లన్నకు సంబంధించిన అంశాలు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పూర్తిగా ఆ కార్యాలయంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని కంట్రోల్లోకి తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎందుకంటే గాల్లోకి గన్మెన్ ఫైర్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు 100 మందికి పైగా లోపలికి చొరబడి కర్రలతో ఫర్నిచర్ తో పాటుగా ఆయన కార్యాలయాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఇమీడియట్ గా తీన్మార్ మల్లన్న సమాచారం ఒకసారిగా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అయితే స్పాట్ కి చేరుకొని కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికెక్కడ పూర్తిగా అదుపులోకి తీసుకొని పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఒక గన్మెన్ గా ఉన్న వ్యక్తి ఫైర్ చేశాడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నాడు. అతని ప్రాణ రక్షణలో భాగంగా ఈ ఫైరింగ్ జరిగినట్టుగా గాల్లోకి ఫైరింగ్ చేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి జాగృతి కార్యకర్తలపైన కేసు అయితే నమోదు చేయబోతున్నారు. తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ దాడికి గల కారణాలు మాత్రం చూస్తే నిన్న జహీరాబాద్ లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో బీసీ ఉద్యమానికి ఎమ్మెల్సీ కవితకి ఏం సంబంధం అంటూ ఆయన కొంత వ్యక్తిగతంగా ఎమ్మెల్సీ కవిత పైన మాట్లాడినట్టుగా జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. ఇంతకుముందు మనం ఏదైతే బయట చూసామో దాంట్లో కూడా కొంత ఆమె పట్ల అనుచితంగా మాట్లాడినట్టుగా ఆ వీడియోలో ఉంది అనేది జాగృతి కార్యకర్తలు చెప్తున్న విషయం. దీంతో ఈ నేపథ్యంలోనే జాగృతి కార్యకర్తలను ఆయన పైన దాడికి దిగినట్టుగా అయితే తెలుస్తుంది. గన్మెన్ ఫైరింగ్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు, ఎందుకంటే ఫైరింగ్ ఇన్సిడెంట్ అనేది ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి గన్మెన్ ఫైరింగ్ చేయడంతో పోలీసులు కూడా ఒకసారిగా ఏ రకంగా ఫైరింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఫైరింగ్ చేయాల్సి వస్తున్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే విజువల్స్ చూస్తే మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి కార్యకర్తలు వెళ్లి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన దాడికి యత్నించగానైతే తెలిసింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగానే తెలంగాణ జాగృతి కార్యకర్తలు కండువాలు వేసుకుని మరీ లోపలికి వెళ్లి ఈ దాడి తామే చేసినట్టుగా క్లెయిమ్ చేసినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. లోపల మనం విజువల్స్ కాబట్టి వీడియో కూడా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఎమ్మెల్సీ కవిత ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి. ఆమెపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే మనం చూడొచ్చు ఫైరింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గన్మెన్ ఫైర్ చేయడంతో ఈ విజువల్స్ లో చూస్తున్నాం. గ్లాస్ కూడా బ్రేక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గన్మెన్ ఫైర్ చేశాడు. దాని విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గన్మెన్ ఫైర్ చేసినటువంటి నేపథ్యంలోనే కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారుతుంది. గన్మెన్ ఫైరింగ్ చేశారు కాబట్టి ఆయనకు ప్రాణహాని ఉందన్న ఏకైక కారణంతో గన్మెన్ ఫైరింగ్ చేసినట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఈ ఫైరింగ్ ఇన్సిడెంట్ కూడా పోలీసులు కొంత సీరియస్ ఎందుకు ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. దాంతోపాటు జాగృతి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతామని మాత్రం పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీన్మార్ మల్లన్న పైన దాడికి యత్నించే ప్రయత్నం చేశారు. ఇమీడియట్ గా పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది.